ఉసిరికాయలతో నిల్వ పచ్చడి అనగానే చింతపండు నిమ్మకాయలు తప్పనిసరిగా ఉండాలనుకుంటూ ఉంటాం. కానీ అవి రెండు వాడకుండా కూడా ఈ పచ్చడి ఎలా చేయాలో, నిమ్మకాయలు చింతపండు వేసుకుంటే ఉండే టేస్ట్ కన్నా కూడా ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా తప్పకుండా నచ్చుతుంది. తింటుంటే కూడా ఎంతో కమ్మగా ఉంటుంది. నిమ్మకాయలని చింతపండుని వాడే వాళ్ళు కూడా ఇది ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ చింతపండు సరిపడదని చెప్పి నిల్వ పచ్చడి కూడా ఈ మధ్యన చాలా మంది తగ్గించేశారు కదా. ఎంతో కలర్ఫుల్ గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అవైతే ఎలా చేసేయాలి ఇప్పుడైతే ముందుగా చూసేద్దాము. పెద్ద ఉసిరికాయలు అయితే తీసుకుంటున్నాను. వాటిని అయితే శుభ్రం చేసి పెట్టుకోవాలి. ముందు ఎక్కువ పచ్చడి పట్టట్లేదు, కొన్ని పడుతున్నాను. అందుకని ఒక 15 కాయల వరకు పడుతున్నాను. వాటిని అయితే ముందు వాటర్ లో శుభ్రంగా కడిగి పెట్టుకుని అన్నిటిని ఒక పొడి క్లాత్ మీద వేసి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. తడి మాత్రం ఉండకుండా చూసుకోవాలి. కొంచెం సేపు పొడి క్లాత్ మీద కూడా ఆరబెట్టుకున్నా కూడా బాగుంటుంది. పట్టుకున్నప్పుడు అవి పొడి పొడిగా ఉంటాయి కదా, అప్పుడైతే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవైతే పక్కన పెట్టేసుకుందాం. వీటిలోకి అయితే ముందుగా మెంతులు అయితే దూరగా ఏపుకుని పెట్టుకోవాలి. అవి ఊరిని ఏగిపోతాయి కాబట్టి తిప్పుకుంటూ ఉండండి, తొందరగా ఏగిపోతాయి. ఒక 2 స్పూన్లు ఆవాలు, ఒక 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నాను. వీటిని అయితే త్వరగా ఏం చేసుకోవాలి. ఆ లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఏపుకోండి. ఎందుకంటే చిటిపిట అనగానే ఆపేయండి, టేస్ట్ మారిపోతుంది. ఎక్కువ మాడిపోతే ప్రతి నిలవ పచ్చడిలోకి వేపేటప్పుడు ఇవి మిక్స్ చేసిన తర్వాత ఆ పొడిగా అని స్మెల్ తోనే పచ్చడి అని చెప్పి అర్థమైపోతుంది. అంత బాగుంటుంది. మనం వేపుకునే దాన్ని బట్టి టేస్ట్ అయితే వస్తుంది. అయితే ఎగిపోయి ఇంకా మెంతులు కూడా సేమ్ అలాగే వేపుకోవాలి. మెంతులు కూడా ఊరిని కలర్ వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ హీట్ అయి ఉంది కదా, అందుకని ఇంకా ఆపేస్తున్నాను. చిటిపట అంటున్నాయి చూస్తున్నారు కదా. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. వేడి మీద వేసారంటే ఇంకా చిరుచేదులాగా అనిపించేస్తుంది. అందుకని వీటిని అయితే పక్క పెట్టేసుకొని చల్లారిపోయేంత వరకు ఉసిరికాయల కోసం అయితే ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ అయితే వేడయ్యింది. వీటిలోకి అయితే వేసేసుకుందాము. వీటిని చక్కగా దూరగా వేపుకుంటూ మనకు అర్థమవుతుంది. చేతితో ఇలా పట్టుకుని ఇలా వత్తినప్పుడు ఇవి మెత్తగా అవ్వాలి. పట్టుకున్నప్పుడు అవి తొనల్లాగా ఉంటాయి కదా, అవి కాస్త ఇట్లా విడినట్టయితే లైట్ గా అయితే చాలు, ఆపేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇవైతే లైట్ గా కలర్ వచ్చేస్తున్నాయి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దు. పెట్టారంటే చుట్టుపక్కల కాయలు కలర్ బాగా ఊరినే చేంజ్ అయిపోయి లోపల ఏం ఏగమనమాట. పెట్టుకున్నారంటే ఊరినే కలర్ వచ్చేయడం, వాటి వల్ల మనకి ఏగిపోయినాయేమో అని కంగారుగా తీసేస్తుంటాము. అసలు అవి అప్పుడు లోపల పచ్చిగా ఉంటాయి, తిన్నప్పుడు కూడా టేస్ట్ రావు. ఎక్స్పీరియన్స్ అనమాట. ఒకసారి చేసినప్పుడు ఇలాగే పైన కలర్ వచ్చేసింది, ఏగిపోయినాయేమో అన్నట్టుగా నేను కూడా ఆపేసుకున్నాను. పచ్చడి అయినా కూడా పట్టిన రోజు కన్నా కూడా తర్వాత రోజుకి ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది. వాటిలోని అన్నిట్లో మనం పొడులు కారాలు వాటిలోకి ఆ కాయలోని రసాలు కూడా చేరి టేస్ట్ ఇంకా బాగుంటుందని అంటుంటారు కదా అమ్మ వాళ్ళైనా. ఉసిరికాయలు ఏపుకున్న దాన్ని బట్టి అవన్నీ కూడా వేసిన కారాన్ని గానీ ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని నిదానంగానే పెట్టుకుని అవైతే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ లోకి మారుతున్నాయి, అర్థమవుతుంది కదా. ఇంకా అవి అలాగే కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలి. పట్టుకుని చూసినా కూడా గట్టిగా ఉన్నాయి. ఇంకా అప్పుడు దొరకవు కాబట్టి అందుకని ఒక్కసారి పట్టుకుని పెట్టుకుంటూ ఉంటారు. ఇది రోజుకు ఒక కాయ తిన్నా కూడా చాలా మంచిది హెల్త్ కి అంటారు. లేకపోతే పచ్చికాయని కూడా జ్యూస్ చేసుకు తాగడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయంట. ఇందుకు కానీ హెయిర్ కానీ ప్రతి దానికి కూడా ఈ ఉసిరికాయలు చాలా ఉపయోగపడతాయి. కుదిరితే మీరు జ్యూస్ రూపంలో అయినా లేకపోతే ఈ పచ్చడి చేసి పెట్టుకోవడం వల్ల రోజుకు ఒక కాయ తింటే చాలా మంచిది. అయితే గోల్డెన్ కలర్ లో మారిపోయాయని నేను తీసేసాను. చేతితో కూడా ఇలా నొక్కగానే అవి చక్కగా మెత్తగా అవుతుంది. అదిగో అలా విడిపోయినట్టుగా అయింది కదా, చాలా బాగా ఫ్రై అయ్యాయి. కోసం కావాల్సిన ఉసిరికాయలు అయితే చక్కగా ఏపుకున్నాను. అవైతే పక్క పెట్టుకుంటున్నా. ఇంకా వీటిని అయితే ఏపుకుని పక్క పెట్టాను కదా, చల్లారిపోయాయి. వాటిని అయితే పొడి చేసుకుందాం. ఆ పిండి మెంతి పొడి అయితే చేసేసుకున్నాను. ఇది ఇలా పొడి చేసి పక్క పెట్టుకున్నాను. ఇంకా ఉసిరికాయలోకి అయితే పచ్చడి చేస్తుంది చాలా తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను 3 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. వీటిలోకి సాల్ట్ మనం సరిపోతే అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇంకా ఎక్కువ వేసేసుకున్నామంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. వీటిలోకి అయితే ఇంకా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అన్ని ఆవాలు మెంతులు, అప్పుడైతే వేసేసుకుంటున్నా. ఇందులోకి అయితే 5 స్పూన్స్ అయితే కారం తీసుకుంటున్నాను. దాని తర్వాత ఒకటి అవన్నీ వేసుకుని కలిపి పెట్టుకోవాలి. ఇంకా మెయిన్ క్యాండిడేట్ ఇంకోటి ఉంది, చిన్నులపాయలు. వాటితో కూడా టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది ఈ పచ్చడి అయితే. వాటిని అయితే కూడా ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, చిన్నులపాయల్ని. వాటిని అయితే చిన్న చిన్న పాయలుగా తొక్కలను తీసేసుకుని మిక్సీ చేసుకుని ఇది కచ్చపచ్చగా పచ్చడిలోని వెల్లుల్లిపాయలు అలా అన్నంతో తింటుంటే చాలా బాగుంటాయి. అందుకని నేను కచ్చపచ్చగా వేసుకుంటున్నాను. కావాలంటే మిక్సీ చేసుకునేటప్పుడు మీరు మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. వీటిని చల్లారి పెట్టిన నువ్వు పప్పు నూనె ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాను ఈ పచ్చడిలోకి అయితే. వాసన అయితే చాలా బాగుంది. ఇంకా కావాలంటే వేరుశనగ నూనె కూడా తీసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. కాకపోతే పచ్చడి కల్లా కూడా నువ్వు పప్పుల నూనె చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడిలోకి ఏమేమి వేయాలి అవన్నీ వేసిన తర్వాత నూనె కూడా వేసాం కదా, అప్పుడు వస్తుంది చూడండి. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇవి కలుపుతుంటే వచ్చే వాసన చూస్తూ ఉంటేనే ఇక ఇల్లంతా కూడా పచ్చడి వాసన గుమగుమలాడుతుంది. చేసింది కొంచెం అయినా కూడా ఇవన్నీ కలిపేసరికి సూపర్ స్మెల్ వస్తుంది. అన్ని కలిసిన తర్వాత చూస్తున్నారు కదా, కరెక్ట్ గా సరిపోయింది. నూనె అయితే ఇలా మరీ ఇలా కారుతున్నట్టు లేకుండా మొత్తం కలిసిపోయింది. అందుకని నేను ఇప్పుడు నూనె అయితే ఏమి వేయట్లేదు ఇంకా ప్రస్తుతానికి. నెక్స్ట్ డే చూద్దామని. పచ్చళ్ళకి మెంతు పొడి, ఆవపిండి, ఇంకా చిన్నులపాయలు ఆ నూనె వేసాం కదా, అవన్నీ వేసి కలిపిన తర్వాత అయితే నోటికి చాలా టేస్ట్ గా అనిపించింది. కాకపోతే ఒక 2 days గడిచిన తర్వాతనే ఇంకా టేస్ట్ బాగుంటుందంట. ఎందుకంటే కాయ కూడా ఊరాలి కదా, అందుకని. చూస్తున్నారు కదా, నెక్స్ట్ డే అయితే ఇలా ఉంది పచ్చడి. నిమ్మకాయలు చింతపండు వేస్తేనే గుజ్జొస్తుందేమో, అవన్నీ పొరపాటు అసలు. వీటితో కూడా చూస్తున్నారు కదా, వేసింది కూడా ఏమీ లేదు. అన్ని పచ్చళ్ళు వేసుకున్నట్టుగానే ఆవపిండి, మెంతిపొడి, చిన్నులపాయలు. ఇంకా వేయకపోతే కూడా కాయ ఉసిరికాయ తినలేమేమో, వగరుగుంటుందేమో, టేస్ట్ ఉండదేమో అనుకుంటారేమో. అసలు ఏం లేదు. ఇవన్నీ సింపుల్ గా ఇవన్నీ వేసి చేసుకుని తినండి, చాలా బాగుంది. ఇప్పుడు పచ్చళ్ళు చేయని వాళ్ళు కూడా చేసుకునే విధంగా చాలా సింపుల్ గా చాలా ఈజీగా అయిపోతుంది. ఇదైతే ట్రై చేయండి తప్పకుండా. నేను 2 days కి చూస్తున్నారు కదా, నూనె కూడా ఇలా మనకి అవుతుంది, నూనె కూడా కనపడుతుంది. అంటే ఎక్కువ నూనె కూడా పట్టదు. ఇంకా పచ్చడి అంతా కలిపిన గిన్నెలోకి అన్నం వేసుకుని తింటుంటే ఉంటుంది, చాలా బాగుంటుంది. మా అమ్మ మాకు చిన్నప్పుడు ఇలాగే పెట్టేది. ఇప్పుడు నిమ్మకాయలు చింతపండే కాదు, అవన్నీ వదిలేసి కూడా పచ్చడి చేసుకోవచ్చు. ఆ ఉసిరికాయ పచ్చడి అయితే మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్
నెక్స్ట్ పెట్టే వీడియో కోసం అయితే ఇలాగే మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. నిమ్మకాయలు వేయకుండా ఈ ఉసిరికాయ పచ్చడి అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.